అయితే కాషన్ మాత్రం చెప్పగలను, తర్వాత డెసిషన్ మీదే. కాన్సెప్ట్ వైజ్ కొంచెం బాగుంటాయి, ఏదో ఎక్కడో నవ్వుకుంటాము, ఏదో ఒకటి ఉంటుంది, చిన్న హోప్ ఉంటుంది ఆ మూవీలో, ఏదో ట్రై చేయొచ్చు అన్న హోప్. బట్ హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. వీళ్ళలో కళ్యాణ్ రామ్ అండ్ విజయశాంతి మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు సాయి మంజులేకర్ అండ్ శ్రీకాంత్, బబ్లు పృథ్వీరాజ్ వీళ్ళు కూడా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీలో విలన్గా యాక్ట్ చేసింది ఎవరో కాదు, సోహెల్ ఖాన్. ఆయన సల్మాన్ ఖాన్ బ్రదర్ ఉంటారు కదా, సెకండ్ బ్రదర్, ఆయన యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ టోటల్గా 2 hours 20 minutes అలా ఉంటుంది. ఈ మూవీలో ప్లాట్ చూసుకున్నట్లయితే మనకి టైటిల్లోనే ఉంది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అని. వైజయంతి అంటే ఎవరో కాదు, విజయశాంతి. ఆమె ఒక IPS ఆఫీసర్ అనమాట. సో తనకి వాళ్ళ సన్కి ఇద్దరికి కూడా చాలా మంచి బాండ్ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఎక్కడున్నా సరే ఆమె బర్త్డేకి డెఫినెట్లీ అర్జున్ వెళ్ళి విష్ చేస్తారు. దాంతోనే మనకి ఓపెనింగ్ షాట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగా అంత బాండింగ్ ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఒక సెపరేషన్ అన్నది జరుగుతుంది. వీళ్ళిద్దరూ మదర్ ఏమో సన్ని హేట్ చేసుకునే అంత పొజిషన్కి వచ్చేస్తారు. అసలు ఎందుకు అలా అయ్యింది, దానికి గల కారణం ఏమిటి, అండ్ క్లైమాక్స్లో అట్లీస్ట్ వీళ్ళిద్దరు కలిసేదా లేదా అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే సరే అని నన్ను అడిగితే మాత్రం నాకు రెండు బాగాలేవని అనిపించింది. మెయిన్గా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లోని ఎలా ఉంటుందంటే, ఫస్ట్ హాఫ్లోని విలన్కి ఒక 5 నిమిషాలు ఇంట్రొడక్షన్ సీను, పెద్ద పెద్ద ఫైట్లు ఉంటాయి. అలానే విజయశాంతికి ఉంటాయి, అలానే అర్జున్కి ఉంటుంది, అలానే ఇంకా ప్రతి క్యారెక్టర్ ఇంట్రడక్షన్కి ఒక ఫైట్ ఉంటుంది, ఒక స్లో మోషన్ ఉంటుంది, అలాగే వెళ్ళింది. అండ్ హీరోకి ఏంటో ఒక్కొక్క షాట్లోనే ఇంట్రడక్షన్ లాగే స్లో మోషన్లోనే తీసుకెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా అలానే అయిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్లోని పోనీ ఏమైనా మనం కనెక్ట్ అయిపోతామా ఎమోషన్కి అంటే అక్కడ కూడా ఏం ఉండదు. రెగ్యులర్గా ఎలా అయితే వాళ్ళు ఒక రౌడీ ఎలా అయ్యాడని చెప్పి ఒక స్టోరీ చెప్తారు కదా, సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ మనకి ఇక్కడ కూడా రన్ చేస్తారు అనమాట. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా, నాకు రెండు నచ్చలేదు. రెండు కూడా డిజాస్టర్ లాగే అనిపించాయి. నాకైతే రెండు కూడా నచ్చలేదు. ఇందులో ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా అని నేను చాలాసేపు ట్రై చేశాను, బట్ నాకు ఏమీ పాజిటివ్స్ కనిపించలేదు. అఫ్ కోర్స్ పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే కళ్యాణ్ రామ్ అండ్ విజయశాంతి ఓకే బాగానే చేశారు. అండ్ మెయిన్గా విజయశాంతి ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ చేశారు. అండ్ సల్లేరు నీకెవరులో కూడా ఉంటారు కదా, ఆ మూవీలో ఇంకా బెటర్గా అనిపించారు నాకు. ఈ మూవీలో అయితే అంత స్కోప్ ఉన్నట్టు కూడా నాకు కనిపించలేదు. పేరుకే చెప్పారు తప్పించి తనకంటూ ఒక మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అన్నట్టు నాకేం అనిపించలేదు. అంటే హీరోకి ఆ బిల్డప్ సీన్లు ఇవ్వడంతోనే సినిమా మొత్తం అయిపోయింది. ఈవిడికంటూ ఒక మంచి బేస్ ఏమీ లేదు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది ఈ మూవీ చూస్తున్నంతసేపు. అండ్ విలన్ అయితే నాకైతే మరీ కామెడీగా అనిపించింది. సల్మాన్ ఖాన్ బ్రదర్ అనమాట, సోహెల్ ఖాన్ సంథింగ్ ఆయన పేరు. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు. ఉన్నదే 2-3 సీన్లలో ఉంటారు. నేను ఎవరో తెలుసా, ఇది అది అని చెప్పి అండ్ డైలాగ్ వేస్తారు తప్పించి అసలు ఇంపాక్టే ఉండదు. అండ్ ఊరకనే ఫైట్లు వచ్చేస్తుంటే సినిమా మొత్తం ఎందుకు ఫైట్లు చేస్తారో, ఇంకా అలాగే ఇంకా క్లమ్జీగానే మూవీ మొత్తం వెళ్ళిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ హీరోయిన్ ఎవరైతే ఉందో సాయి మంజులేకర్, ఆమె కూడా పర్లేదు. యూజువల్లీ ఎలాంటి రోల్ ఉంటుందో తెలిసిందే, పెద్దగా ఆమెకి రోల్ కూడా ఏమీ లేదు. అండ్ నాకు గుర్తున్నంత వరకు సాంగ్స్ కూడా ఏమీ లేనట్టు అనిపించింది నాకు. అంటే తనకి అండ్ హీరోకి ఉండే సాంగ్స్ ఉంటాయి కదా, యూజువల్ సాంగ్స్, ఆ సాంగ్స్ కూడా ఎక్కడ నాకు కనిపించలేదు. అండ్ ఈ మూవీలో స్టోరీ కూడా నాకు ఏం అనిపించలే. ఆల్మోస్ట్ ఒక 25-30 years క్రితం ఒక మూవీ, ఒక కమర్షియల్ మూవీ చేస్తే ఎలా ఉంటుందో ఆ మూవీని ఈ కాలంలో తీసి పెట్టారేంట్రా బాబోయ్ అన్న ఫీలింగ్ వచ్చింది. నేనైతే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు అనమాట ఈ మూవీని. ఎందుకంటే కళ్యాణ్ రామ్ కొన్ని మూవీస్ స్టోరీస్ సెలెక్షన్స్ అన్నవి చాలా బాగుంటాయి అనమాట. చాలా మూవీస్ నాకు నచ్చుతాయి. బింబిసారా కానివ్వండి, ఇంకా కొన్ని మూవీస్ నిజంగానే బాగుంటాయి. ఆయన మూవీస్ మినిమం గ్యారంటీ మూవీస్ లానే ఉంటాయి, చూడడానికి బాగుంటాయి. అలాంటిది ఇలాంటి మూవీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే స్టోరీ లేదు అండ్ రెగ్యులర్ టైపే, ప్రతిదీ మనం ప్రీవియస్గా ఎక్కడో చూసినట్టే ఉంటుంది. ఆ మూవీలో పెద్దగా ఇంపాక్ట్ లేదు. అండ్ చూడడానికి ఆ ఎన్వైరన్మెంట్ కూడా సెట్స్ అలానే ఉంటాయి అనమాట. ఒక బస్తీ చూపిస్తే ఆ బస్తీ మొత్తం కూడా సెట్స్లోనే
వెళ్ళిపోయినట్టు ఉంటుంది. మరి దానికి ఎందుకు ఇంతలా ఈయన అసలు ఎలా యాక్సెప్ట్ చేశారు అన్నది నాకు అర్థం కాలేదు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు అందరూ లాస్ట్ 5-10 మినిట్స్ అబ్బా అబ్బా అదొకటే బాగుంది ఇంకేం బాగాలేదన్నారు. బట్ నా వరకు అయితే అది కూడా బాగాలేదనే చెప్తాను. ఇంకా మీరే చూస్తే మీకే అర్థమవుతుంది, పొరపాటున చూడాలనుకోకండి. ఎందుకంటే మూవీలో ఏం లేదు. కొన్ని మూవీస్ కాన్సెప్ట్ వైజ్ కొంచెం బాగుంటాయి, ఏదో ఎక్కడో నవ్వుకుంటాము, ఏదో ఒకటి ఉంటుంది, చిన్న హోప్ ఉంటుంది ఆ మూవీలో, ఏదో ట్రై చేయొచ్చు అన్న హోప్. బట్ నా లైఫ్లో మరీ ఎంత దారుణంగా ఉందో ఏంటంటే అసలు ఆ హోప్ కూడా లేదు ఈ మూవీలో. సో డెఫినెట్లీ నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. నాకైతే ఏది కూడా ఈ మూవీలో పాజిటివ్ అని అనిపించలేదు, ప్రతిదీ కూడా నెగిటివ్ లానే అనిపించింది. సో నాకైతే ఈ మూవీ అస్సలు నచ్చలేదు. బట్ మేము చూస్తాము, మాకు కళ్యాణ్ రామ్ ఇష్టం, మేము చూస్తాము. అండ్ విజయశాంతి గారు చాలా ఇయర్స్ తర్వాత చేశారు, సో మేము చూడాలనుకుంటున్నాము అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఇది మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. నేనైతే కాషన్ మాత్రం చెప్పగలను, తర్వాత డెసిషన్ మీదే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.